అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న శిల్పారామం నందు శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంకాలం 6:30 గంటల వరకు శిల్పారామం నందు అనంతపురం జిల్లా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులంతా ముఖ్య అతిథిగా హాజరై అనంతపురం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని, శిల్పారామాన్ని కూడా పర్యాటక కేంద్రంగా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు. జరిగింది. ఇక్కడికి అనంతపూర్లో ఉండే ఈ నేషనల్ పార్క్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో శిల్పారామంలో చేయడం జరిగింది. ఇక్కడ గత 5 ఏళ్లలో ఈ నేషనల్ పార్క్ని నిర్వీర్యం చేసి దాదాపు ఇది 100 ఎకరాల స్థలంలో ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 2014 నుంచి 19 టైంలో ఇక్కడ టూరిజం బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడికి పర్యాటకులు చాలా బాగా వచ్చేవాళ్ళు. గత 5 ఏళ్లలో ఈ నేషనల్ పార్క్ని నాశనం చేశారు. మేము వచ్చిన 100 రోజుల్లోనే ఎంతో కొంత అభివృద్ధి వైపు తీసుకెళ్ళాము. దీనికి దాదాపు ఒక 10 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ లేపించేసి మన ముఖ్యమంత్రి వారి గారికి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మిగతా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయించేసి మళ్ళీ పూర్వ వైభవం నేషనల్ పార్క్ తీసుకొస్తామని చెప్పేసి తీసుకొచ్చి పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే బుక్కరాయ సముద్రం దగ్గర బుక్కరాయ సాగర్ చెరువు కానీ, అంటే అనంతపురం చెరువు కింద వస్తుంది అది, దాన్ని కానీ ఒక ట్యాంక్ బండ్ మాదిరి ఏర్పాటు చేసి అక్కడ సేమ్ మన హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ ఉందో సేమ్ అలాగే ఇక్కడ కానీ ఒక పర్యాటక ప్రదేశంగా దాన్ని కానీ తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ పర్యాటక రంగాన్ని అనంతపురంలో ఏవైతే ఇక్కడ ఉన్నాయో కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవన్నీ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరుగుతాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో శిల్పారామంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని గత 5 సంవత్సరాల కాలంలో పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్కి, పర్యాటక రంగానికి ఒక పునరుజ్జీవం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఎంతో అభివృద్ధి తీసుకోవాలనే లక్ష్యంతో టూరిజంకి ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ఈ టూరిజం ద్వారా ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో చూస్తున్నాం, ఈ శిల్పారామం చూస్తున్నాం. ఈరోజు ఈ శిల్పారామము గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యపై పట్టించుకోకుండా పిచ్చి మొక్కలు వేసి, కంప చెట్లు వేసి అధ్వాన పరిస్థితులు తయారైపోయింది. కనీసం దీన్ని ఇప్పటికైనా పట్టించుకోవటం లేదనే విషయం ఒక మున్సిపల్ కౌన్సిల్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. మన అనంతపురంలో ఇంత పెద్ద శిల్పారామాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి నేషనల్ పార్క్ని ఈ విధంగా దీనికి పందులకి దానికి నిలయంగా చేసి పడేసినారు. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో తీసుకొచ్చి అనంతపురం నగరవాసులకి ఒక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మేము అందరూ కలిసి ఇక్కడ సందర్శన జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ శిల్పారామాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ అభివృద్ధి చేసి ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇంకా వాటర్ ఫౌంటైన్స్ కావచ్చు, ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి శిల్పకళా వేదికలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు రెగ్యులర్గా జరిగేటట్టు, అంటే ప్రతి శని ఆదివారాలు ఖచ్చితంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరగాలి, నగరవాసులందరికీ అలవాటు పడాలి, ఇక్కడ రావాలి, ఈ యొక్క కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొనాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య ఉంది. నీటి సమస్య కోసం కూడా ఇప్పుడు కొత్తగా ఇక్కడ కావాల్సినటువంటి అవసరాలను ఏమేమి ఉన్నాయో అవన్నీ తీర్చేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా బుక్కరాయ సముద్రంలో ఈరోజు బుక్కరాయ సాగర్ అనేటువంటి పేరుతోటి అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్తో పాటు ఒక బోటింగ్ షికారు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా పర్యాటక శాఖ మంత్రి వారి ద్వారా ఇక్కడ మనం డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యే గారంతా మేమంతా కలిసి మాట్లాడడం జరిగింది. తప్పకుండా మన అంతరంగాన్ని అన్ని రంగాల్లోతో పాటు టూరిజం రంగంలో కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మేము చేయబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.